హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ. టాటా టియాగో కార్ ఇది. చూడండి, తాళచేయితోనే మనకు హెడ్లైట్ ఆన్ అవుతుంది. సేమ్ మనకు 2 తాళాలు ఉన్నాయి. కీ కూడా చూసుకోండి. మళ్ళీ మీకు నైట్ పార్కింగ్, ఇంట్లో ఏదైనా కరెంట్ పోయినా గ్రౌండ్లా నైట్ పార్కింగ్లో ఇది యూజ్ అవుతుంది. సేమ్ లాక్ అన్లాక్ కూడా సిస్టమ్ చూసుకోండి. ఇది కూడా లాక్ చేసినాం, అన్లాక్ చేసినాం. చాలా బాగుంది కారు. డీజిల్లా 25 మైలేజ్ వస్తుంది కారు. మళ్ళీ లాక్ అన్లాక్ చూసుకోండి. 25 మైలేజ్ వస్తుంది కారు. 2 తాళ చైలు ఉన్నాయి కారుకు. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ అంటే అన్ని ఫీచర్స్ ఉంటాయి బండికి. చూసుకోవచ్చు మీరు. కేవలం మంచి ప్రైస్లో ఇస్తాం మీకు. కేవలం 2,20,000 చెప్తున్నాం. మంచి తక్కువ ప్రైస్కి ఇస్తామండి. 4 గంటల 39 నిమిషాలు అవుతుంది. ఆదివారం ఇవ్వాలా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. 26 తారీఖు నా టైం ముందు పోతుంది, కొంచెం గంట ముందు పోతుంది నాది. సేమ్ ఒకసారి ఆలోచన చేయండి. డీజిల్ కారు, 25+ మైలేజ్ వచ్చే కారు, హెచ్ఆర్ నంబర్ ఉంది. మీరు ఢిల్లీలో కేర్ ఆఫ్ అడ్రస్ చేసుకుంటే ఉద్యోగులకు మాత్రమే చెప్తున్నా. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు, ఐటీ, టీసీఎస్ లాంటి, ఇన్ఫోసిస్ లాంటి దానిలో పనిచేసే వాళ్ళకు కూడా మీరు ఇన్ఫోసిస్ ఆఫీస్ గచ్చిబౌలి పోయి కొద్దిసేపు ముందర నిల్చోరి. చాలామంది హెచ్ఆర్లు పనిచేసే వాళ్ళందరూ కూడా అదర్ స్టేట్ వెహికల్సే లోపలికి ఎంట్రీ ఇన్ అవుతూ ఉంటాయి. మిగతా ట్యాక్సీ కార్లు వచ్చిపోతారు. సో చూడండి, అంటే కంపెనీ హైర్ తీసుకుంటాయి కదా కార్లు. అన్ని అద్దాలు ఒరిజినల్, మొత్తం కంప్లీట్గా ఒరిజినల్ విత్ మీరు బార్కోడ్. బాగా దుమ్ముంది కారుకు. ఇది సొసైటీ కారు, మారుతి సొసైటీ కారు ఇది. ఎక్కడ కూడా కారుకు యాక్సిడెంటల్ రిపోర్ట్ లేదండి. కారు ఫస్ట్ ఓనర్. మళ్ళీ చెప్తున్నా, కార్ ఇన్ఫో యాప్ అని చెప్పినా మీరు కార్ నెంబర్ కూడా చూసుకోండి. ఇందాక లాక్ అయింది ఇది. టాటా టియాగో XT మోడల్ ఇది. చాలా బాగుంది బండి అయితే. మీకు ఎటువంటి వర్క్ నీడ్ లేదు. లెఫ్ట్ డోర్ చూసుకోండి. డోర్ ఫినిషింగ్ కూడా ఒరిజినల్. మట్టి కొంచెం దుబ్బు ఎక్కువ ఉన్నది, పల్సటి రవ్వట్ లాంటి దుబ్బ. చాలా అద్భుతంగా ఉన్న కారు. మైలేజ్ ఎక్కువ వస్తుంది. మీకు ఇంటికి, చిన్న కుటుంబానికి మంచిగా తోడుంటుంది. వానకు వరుపుకు మీ నేస్తం అవుతుంది. కార్ అంటే మజాక్ కాదు. ఇప్పుడు నిన్న చిన్న సంఘటన కర్నూలులో జరిగింది. చూడండి, చేసిస్ నంబరు విన్ ప్లేట్ అంటారు దీన్ని. ఈ విన్ ప్లేటు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మనం అదర్ స్టేట్ చేంజ్ చేసేటప్పుడు చెక్ చేస్తాడు. చాలామంది, కొంతమంది కార్లకు నంబర్లు చేంజ్ చేయకుండా అది ఉంటుంది. చూడండి, ఒరిజినల్ పంచెస్ అన్నీ కూడా ఉన్నాయి. సో నిన్న కర్నూలు ఘటన కానీ చాలా అటువంటివి జరగకుండా మన కారు మనకు వానకు, ఎండకు, పెళ్లికి, పేరంటానికి ఎక్కడ పోయినా తయారైన అందం చెదిరిపోకుండా ఉంటుంది. గాలి శరీరానికి తగలకుండా ఉంటుంది. చూడండి, ఏ పిల్లర్ ఎడమవైపు కంప్లీట్గా ఒరిజినల్ పంచెస్. టైట్ ఉంది కారు. మీరు వెరిఫై చేసుకోండి. వెరిఫై ట్రాక్ ఇన్ఫోలో చేసుకోవాలి మొట్టమొదలు. మీరు మన దగ్గర కాదు, ఇండియాలో ఏడ కారు కొన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పర్ప్లెక్సిటీ, ఎయిర్టెల్లో అయితే ఇది చిన్న డెంట్ ఉంది. చూడండి, గోరుతో కొట్టినప్పుడు ఇది చూడండి ఎంత ప్లెయిన్ ఉందో. కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ అండి బండి అయితే. మీకు పైసలు కొడితే పట్నం, హైదరాబాద్ పంపిస్తాం. ఆంధ్రాలో ఎక్కడికైనా పంపిస్తాం. విజయవాడ, గుంటూరు, అంటే విజయవాడ నుంచి గుంటూరు మీదుగా నాయుడుపేట పోయే హైవేలో మీకు మొత్తం వస్తుంది. చూడండి, వెనకాల డోరు చైల్డ్ లాక్ కాన్ నుంచి అద్భుతంగా ఉంది బండి అయితే. వీల్ క్యాపు సేమ్. ఎడమ ముందట లేదు వీల్ క్యాప్. నేను చూపిస్తా గుర్రి. ఇక్కడ వీల్ క్యాప్ లేదు, ఓకే. కానీ షాకర్స్లో ఆయిల్ లీకేజ్ లేదు. వాష్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. అండర్ బాడీ కూడా చూద్దాం. చూడండి, ఖచ్చితంగా ఢిల్లీ కార్స్ తెలంగాణ టీం తరపున 100లో 1-2 మిస్టేక్స్ అయితే కానీ 99% చాలా జల్లెడ పడతాం. పిరికిట్లో మట్టి పట్టుకున్నట్టు చాలా జాగ్రత్తగా ఈ స్టీరింగ్, రాకర్స్, ఇంజన్ కింద ఆయిల్ లీకేజ్ కాకుండా చాలా చూస్తాం. మీకు ఖచ్చితంగా మంచి కార్లు ఉండేటట్టు. కారుకు 2 తాళాలు ఉండాలి. కారు ఫస్ట్ ఓనర్ కావాలి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం. కారు తక్కువ తిరిగి ఉండాలి. కారు ఒక్కింటిది అయ్యి ఉండాలి. కారు మంచి పెయింటింగ్ అయ్యి ఉండకూడదు. అద్దాలు ఒరిజినల్ ఉండాలి. ఎందుకంటే మీ కార్ అంటే ఒక ఎమోషన్ ప్రతి ఒక్కరికి. చాలామంది కోపంలో కూడా లాంగ్ డ్రైవ్ వెళ్తారు. మీరు గుర్తుపెట్టుకొని చూసుకోండి. ఒరిజినల్ ఎక్కడ కూడా మీరు నంబర్ ప్లేట్ అంటే ఆ గ్లాసులకు ఉండేది 1200 చిల్లర ఉంది. 1263 అది ఉంది. సేమ్ అది అన్నిటికీ సేమ్ ఉంది. గ్లాసులకు ముందటిది సేమ్. ముందటి వేరే వస్తుంది నంబర్స్ ఎప్పుడైనా, మిగతా గ్లాసులకు వేరే వస్తుంది. ఏ కార్కైనా షోరూమ్కి వెళ్ళి వచ్చేటప్పుడు. XT వేరియంట్ ఇది. మీరు క్రాస్ చెక్ చేసుకోండి ఫస్ట్. ట్రాక్ ఇన్ఫో అంటే ఇంత డెవలప్ అయినప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా సర్వీస్ రికార్డు, ఓనర్ చెకింగ్ అన్నీ చూసుకోవాలి. కార్కి లోన్ ఉంది.
ఆ లోన్ డాక్యుమెంట్స్ ఇస్తారు వాళ్ళు కస్టమరు. సో మీరు ఆలోచన చేయండి, ఇప్పుడు ఇది సెల్లార్లో తీస్తున్నా, ఇది బయటికి పోయి తీయాలంటే ఇంత ఖర్చు అవుతుంది, మళ్ళీ చేతులు మారాలంటే ఖర్చు అవుతుంది. ఢిల్లీ కార్స్ తెలంగాణ లోతుగా ఆలోచిస్తా. చూడండి కుడివైపు పంచెస్ ఒరిజినల్, డిక్కీ ఈ నట్లకు కూడా మళ్ళీ మీకు ఎక్కడ కాలేదు. ఇదే వాచ్ చేసి మంచిగా రంగరించి చేయొచ్చు, చేసి 3 లక్షలు 2.5 పెట్టచ్చు. కానీ కనెక్టింగ్ ఒక నెట్వర్క్ లాగా ఉంటా నేను. అంటే నాకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న 59 జిల్లాలకు నాకు అనుబంధం ఉంది. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ పోయి మంచినీళ్ళు తాగొచ్చు నా ఇంటర్మీడియట్ డిగ్రీలో, అట్టెట్టుగా తిరగటంలో ఉట్టిగా రోడ్లు పట్టుకొని. సో చూడండి స్టెప్నీ టైర్ ఇది. వాళ్ళు అప్పుడు బ్రిస్టోన్ తెప్పించుకున్నారు ఇండియన్లో, మంచి చాలా తెలివైనడు. ఎందుకంటే మనం కారు బుక్ చేసేటప్పుడు బ్రిస్టోన్ అడుగు ఇస్తారు వాళ్ళు, కానీ వాళ్ళైతే గుడ్డియర్ కానీ జేకే టైర్ కానీ ఇస్తారు. ఇది సంవత్సరం కోడ్ డెక్స్ కూడా చూసుకోరి. టైర్ కూడా ఈ టైరు 2017 ఇయర్ కోడ్, ఇది CCK 2017 ఇయర్ కోడ్. కారు కొత్త టైరు కంపెనీకి వెళ్ళి వచ్చింది అన్నట్టే కారు కొన్నప్పుడే. వెనుక కూడా ఇక్కడ తగలేదు, యాక్సిడెంటల్ కాలేదు, బండి బాగుంది. సెల్లార్లో తీస్తున్నాడు. అదే మిగతా మీరు కొన్ని యూట్యూబ్లో చూడొచ్చు ఈ టైర్ తీసి, అంటే హిందీ యూట్యూబ్లలో, నేను మిగతా వాళ్ళు తెలుగులో చూడను. సో వాళ్ళు కడిగి దాన్ని మొత్తమే షోరూమ్కి వెళ్ళి ఎట్లా వస్తుందండి, ఇన్ని సంవత్సరాల తర్వాత షోరూమ్కి వెళ్ళి ఎట్లా పాసిబుల్ అవుతుంది? 4 గంటల సమయం, పొద్దుగాల 9 గంటలకు టిఫిన్ చేస్తే 10, 11, 12, 1 4 గంటలకే ఆకలి అవుతుంది. మళ్ళీ చూడండి ఒరిజినల్, కింద కూడా అండర్ బాడీ షాకర్స్ ఎక్కడ కూడా మీకు చిన్నగా ఏం లేదు, ఒరిజినల్ మొత్తం ఉంది. బురద అంటుంది అంతా, ఇది కింద కూడా నీట్గా ఉంది. ఎర్ర డాల్ అంటారు, ఎర్రమట్టి డాల్, బురద వండు బురద అంటుంది తప్ప బండి నైట్గా ఉంది. సో ప్రతి 4 గంటలకే మన శరీరానికి ఆకలిస్తుంది, ప్రతి 40 నుంచి గంటకే మన శరీరానికి దాహం ఇస్తుంది. కారు గట్ల కాదా, 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఎట్లా ఉంటుంది? సో బాగా కడిగి మొత్తమే షోరూమ్ పీస్ లెక్క చూపిస్తుంటారు. సో అర్థం చేసుకోండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో కండి, యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మంచి వెహికల్స్ ఇస్తాం మీకు. కుడివైపు కూడా క్వార్టర్ ప్యానెల్ ఎంగిలి కాకుండా, అంటే ఇంకోల చేతులు మారకుండా, కమిషన్స్ పెరగకుండా ప్రయత్నం చేస్తాను నేను మ్యాక్సిమం. చూడండి కుడివైపు కూడా మీకు సేమ్, కింద కూడా మొత్తం ఒరిజినల్, కింద కూడా ఎక్కడ కూడా డోర్కు పల్సటి మట్టి తప్ప ఒరిజినాలిటీ అనేది మిస్ అవ్వలేదు. 2,20,000 చెప్తున్నాం. ఇంకా ₹2 మీకు ఏదైతే తక్కువ అనిపిస్తుందో అదే చేద్దాం అక్కడ. అదేం పెద్దగా మనం ఇప్పుడే ఇది చేయాలి అది చేయాలన్నట్టు ఆలోచన లేదు. సీట్ కవర్లు మాత్రం కార్తో వచ్చినాయే, బాగా ఎక్స్పోజ్ ఏం లేవు. ఇవి బెల్ట్ పెట్టుకునేవి అవి ఉంటాయి కదా, అవి కూడా సంవత్సరం కూడా మారలేని చూపిస్తున్నా. కార్కు సీట్ కవర్స్ నీడ్ ఉన్నాయి, షోరూమ్కి వెళ్ళి వచ్చిన క్లాత్ అవి. ఇది XT కాబట్టి కొద్దిగా తక్కువ మోడల్. ఇందులో XZ ప్లస్ టాప్ మోడల్. దానికి ఏమొస్తాయి అంటే లెదర్ క్వాలిటీ సీట్ కవర్లు వస్తాయి. సీట్ కవర్లు షోరూమ్ అయితే వాడు 15,000-20,000 బిల్ వేసుకుంటాడు. బయట అయితే మనకు అదే క్వాలిటీ కొన్ని ఏరియాలో స్టిచ్చింగ్ చేస్తారు. ఎక్కడ ఏది దొరుకుతలేదు అన్నట్టు ఉండదు. గ్రామీణ ప్రాంతాలల్లో రోగం వస్తే పసరు పోస్తారు, అదే కార్పొరేట్ డ్రెస్ని ఇంజెక్షన్ ఇస్తారు. ఈ పసరు అనేది కూడా మనకు సేఫ్టీ. అంటే మన దగ్గర లెదర్ అని కుట్టించేటి లైట్ అనేది చైల్డ్ లాక్, ఇది ఆన్ చేసి ఉంటే కొన్ని పవర్ విండోస్ వెనకాలే అటు ఇటు పనిచేయవు. సో చూసుకోండి, మనం ఆన్ చేసి కూడా మీకు చూపిస్తాం ఒకసారి. ఖచ్చితంగా మీకు బెస్ట్ కార్ అవుతుంది ఈ బడ్జెట్లో. కానీ మ్యాక్సిమం ఒక రైతన్నలు గ్రామీణంలో తప్ప, రెవెన్యూ ఉద్యోగులు, పోలీస్ ఉద్యోగులు, ఆర్మీ, CRPF, ITBP లాంటి దాంట్లో, ITBPలో మనలో ఎవరు కానీ కొన్ని ఫోర్స్లలో ఉన్న మెంబర్స్ కానీ ఆర్మీలో పనిచేసే వాళ్ళు అంటే మీరు క్యాంటీన్లో తీసుకోవడం మేలు. ఆర్మీలో పనిచేసే సెకండ్ కార్ తీసుకోవడం అంత మంచి పద్ధతి ఏం కాదండి. మీరు ఒకసారి కొనుక్కొని కొత్త కారు కొనుక్కొని 15 ఏళ్ళు ఉంచుకుంటే అయిపోతుంది. అది చిన్నదా పెద్దదని కాదు, ఎందుకంటే దానిలో వచ్చే సబ్సిడీ అక్కడ బాగానే ఉంటుంది కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఉద్యోగస్తులు ఎవరు కూడా వచ్చే జీతం సరిగ్గా కుటుంబానికి సరిపోదు కాబట్టి కొత్త కారు కొనలేరు. బిజినెస్ మ్యాన్స్ అయితే వాళ్ళు ఇటో అటో ఎగబెట్టు అటు ఇటు ఏడ్చో తూడ్చో కొత్త కారు కొనుక్కుంటారు. చూడండి మీరు చాలా వరకు అయితే హారన్ చూసిరు కదా, బండి అయితే సిల్క్. సో మీరైతే ఆర్మీ ఎంప్లాయీస్ అయితే ఖచ్చితంగా సెకండ్ హ్యాండ్కి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్తే ఢిల్లీలోనే మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చూసుకోండి 63,001 63,001 కార్ నెంబర్ 2 కొడితే మీకు డాటా ట్రాక్ ఇవన్నీ వస్తాయి. అంత అవసరం లేదు. కార్ ఇన్ఫో నేను మొన్న కూడా చూపించిన బెల్లోనో వీడియో పెట్టినప్పుడు. సో ఆలోచన చేసుకోండి, మనకు మనం చేసుకోవాలి కాబట్టి. ఇది 64,565. నేను ఎప్పుడు ఈ రీడింగ్ చూసా కానీ ఇక చూస్తున్నా, ఎందుకంటే చాలామంది ఊకే కామెంట్ పెడతాను. రోజు నాకు దగ్గర నాది ఎవ్రీడే చాలా చాటింగ్ ఉంటుంది, కంటిన్యూ కాల్స్ వస్తాయి. ఈరోజు అయితే విపరీతంగా కాల్స్, నిన్న కాల్సే. సిద్దిపేటలో ఆఫీస్లో మనకి 14 బండ్లు ఉన్నాయి. నేను మళ్ళీ ఈరోజు ఒక వీడియో పెడతా మన దగ్గర ఉన్న కార్లు మొత్తం అని. చూడండి యావరేజ్, ట్రాఫిక్ యావరేజ్, డ్రిప్ బ్రీ అన్నీ ఉంటాయి. డీజిల్ కార్లు ఎంత ఉన్నదో అంత చూపిస్తుంది. ఈ గడియారం సెట్ చేయడానికి ఏది మీరు కొన్నాక సెట్ చేసుకోరి, మీ దగ్గరికి వస్తుంది. ఈ కారు పాపం ఎవరింటికి పోతుందో అదృష్టవంతులు.
అమ్మవారి రంగు అంటే హల్దీ, అమ్మకు పచ్చ చీర అంటే ఇష్టం, విజయవాడ కనకదుర్గమ్మకు అలంకరణ చేసే రోజులలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క తీరు. కానీ అంటే ఎన్ని పట్టు చీరలు వేలలో పెట్టినా కూడా ఈ ఆరెంజ్ కలర్ మిక్స్ అయిన శారీలో అద్భుతంగా ఉంటారు అమ్మవారు. ఎందుకంటే అమ్మవారు పసుపు పారాణి రాస్తారు కాబట్టి. సో చూడండి, ఇది మీకు లక్ష్మీదేవి అవుతుందని నేను అనుకుంటున్నా. ఓడోమీటర్ కూడా చూసుకోండి, స్టిచ్చింగ్ ఫినిషింగ్ అద్భుతంగా ఉంది. కారు డీజిల్ వేరియంట్, ఇంజన్ చూపిస్తాను మీకు ఒకసారి. ఢిల్లీ కార్స్ తెలంగాణ అంటేనే ఒక కమిట్మెంట్తో ఉండే ఛానల్, మీకు అర్థమైపోద్ది. సో మన దగ్గర 9 ఎకో స్పోర్ట్లు ఉన్నాయి, నంబర్ 1 క్వాలిటీ ఉన్నాయి. ఇంకొకరితో కంపారిజన్ లేదు. మనకు రేటింగ్ కార్ డీజిల్ కార్ అయి ఉండాలి, మైలేజ్ ఎక్కువ ఉండాలి. మీరు బాగా అర్థం చేసుకోండి. గ్రాండ్ ఒకటి i10 అని ఒకటి ఉంటుంది, ఆల్టో అని ఒకటి ఉంటుంది. ఆల్టో అనుకో మారుతి, అది మైలేజ్ ఖచ్చితంగా 18 వస్తుంది. చూడండి కొంచెం రవ దుమ్ము ఉంది. ఇది సేమ్ బ్యానెట్ పట్టి స్టిక్కరు, ఇది కూడా ఒరిజినల్ షోరూమ్కి వెళ్ళి వచ్చిందే. బ్యాటరీ బయట ఇచ్చింది బ్లాక్, ఇది కూడా హెడ్లైట్ల స్టిక్కరు. ఈరోజు అంటే 2 టియాగోలు చూడడం జరిగింది, రెండింటి కూడా ఇంజన్ సాలిడ్ ఉంది. ఇది ఇంజన్ మౌంటింగ్ 1 సైడ్ వీక్ ఉంది తప్ప మిగతా కారు ఏ రకంగా కూడా చిన్న ప్రాబ్లం లేదు. సేమ్ మీకు సస్పెన్షన్ కండిషన్ కూడా, మైలేజ్ కూడా చూడండి. దీని మీద 2017 జూన్ 9 తారీఖు, దీనిపైన కూడా సేమ్ మీకు ఎక్కడ కూడా పేపర్ స్టిక్కర్స్. ఇవన్నీ ఏంటంటే ఆయిల్ గారిన ఈ మరకలు, కారు కడిగినా తుడిచినా, ఆయిల్ గారినా, వాటర్ కొట్టినా, జనరల్గా ఇంజన్లో వాటర్ కొట్టద్దు, క్లాత్తో తుడుచుకోవాలి. ఇంకా పని చేస్తే డే అంతా కారే లైఫ్ కాదు కదా, ఇంకా నిత్య జీవితం లైఫ్ ఉంటుంది. కాబట్టి కొంతమంది బిజీ ఉండే షెడ్యూల్ ప్రకారంగా వెహికల్ చూసుకుంటారు కాబట్టి సో మనకు వాషింగ్ అనేది చూడొచ్చు. ఇది ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ది. ఇవన్నీ కూడా లక్షకు అమ్ముతారు కావచ్చు కొద్ది రోజుల తర్వాత ఎలక్ట్రిక్ కార్స్. చూడండి ఇక్కడ అన్ని వెహికల్స్ ఉన్నాయి. కాకపోతే ఇందులో మనకు స్పెసిఫిక్గా మన తెలంగాణ అన్నదమ్ములకు ట్యాక్స్ తక్కువ వచ్చేటట్టు, అంటే ఇన్వాయిస్ దీని 5-6 లక్షలే ఉంటుంది. 4 లక్షలు కూడా మనం ఇక్కడ ఢిల్లీలో ఎడిటింగ్ కొట్టియచ్చు. ఎంవీఐ అప్రూవల్ కొట్టచ్చు, అదే ఓకే అని. చాలా పవర్ఫుల్ పోస్ట్ అండి ఎంవీఐకి ఉంది. ఎంవీఐ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అనేది చాలా పవర్ఫుల్ పోస్ట్. అంటే ఇప్పుడు గుళ్ళో మెయిన్ పూజారి ఉంటాడు. నా వేములవాడ మెయిన్ పూజారి ఫోన్ చేసిండు, అంటే సారు 10 ఏళ్ళ నుంచి పుంటో వాడతానంట, 19 వాడాల తర్వాత పుంటో కావాలని. ఎవరైనా పుంటో ఉంటే చెప్పండి, నేను సార్కి అంటే నెంబర్ సేవ్ చేసుకున్నా, ఇచ్చేద్దాం. 18+, ఎందుకంటే పుంటోలు చాలా తక్కువ మంది, పుంటో ఫేవరెట్ ఉంటుంది అంతే. పుంటో, ఫోర్డు ఇవి ఎట్లాంటి అంటే గట్టి ఉంటాయి బళ్ళు, 5 స్టార్ రేటింగ్ ఉంటాయి కాబట్టి చూసుకోండి. రివర్స్ సెన్సార్ అనేది కూడా మీకు టేప్ రికార్డర్లో ఇది వస్తుంది టాటాలా, కానీ కెమెరా రాదు. సో మీరు పెట్టే బడ్జెట్ కేవలం బుల్లెట్ బడ్జెట్ అండి, బుల్లెట్ బైక్ కూడా రాదు. సో మనం కరెక్ట్గా రోజు అంటే ఇప్పుడు మనకు ట్యాక్స్ అంటే దొంగ అంటే భుజాలు జరుపుకుంటాం జనరల్గా. వైన్ షాపులకు ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందండి తాగకపోతే? 4,000 కోట్లు ఒక 2 రోజులు ఏడుకెళ్ళి వచ్చినాయి, జనాల దగ్గర పైసలు లేవా? సో అంత డబ్బు చూడండి. సేమ్ తాళచేతోనే లైటు, ఎవరింటికి పోతుందో మహాలక్ష్మి లాగా ఉంది కారు. ఫినిషింగ్ ఒరిజినల్ ఉంది. అదృష్టవంతులు ఎవరో తెలంగాణ నెంబర్ వేసుకొని ఇదే నెంబర్ మీద హైదరాబాద్ వాళ్ళు కొనుక్కొని నడుపుకుంటే మీకు సేఫ్ ఎక్కువ. సో ఆలోచన చేయండి. దీనికి ట్యాక్స్ కూడా అంతా 28,000 30,000 రావాలి లీగల్గా అయితే, కానీ ఏజెంట్ కమిషన్ అని ఒకటి ఉంది కదా, అదో 15,000 రూపాయలు అవుతుంది. సో అర్థం చేసుకొని ఆలోచన చేయండి. మీరు డీలర్ త్రూ వచ్చినా, కస్టమర్ డైరెక్ట్ వచ్చినా కూడా మీకు అన్ని రకాలుగా ప్రతి ఒక్కటి చేపిస్తాం. ఢిల్లీ కార్స్ తెలంగాణ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసుకోండి. ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపల మీకు ఇంకా క్రేజీ కార్లు అందజేస్తాం. దగ్గర 40-50 స్టాక్ పెడతాం. లెజెండర్ ఇది. ట్యాక్స్ దానికి 12 లక్షలు అవుతుందండి మన దగ్గర తెలంగాణలో. 18% చేస్తారు వాళ్ళ ఇష్టమే. రామకృష్ణాపురం అనేది వెనకట. సో బ్రీజా కూడా చూసుకోండి. బ్రీజాలో వీడీ అయితే మీకు 55,000 60,000 అవుతుంది, జెడ్డీ అయితే 90,000 దాకా వస్తుంది. ఏ కారు కొన్నా ట్యాక్స్ ఎంత వస్తుంది అనేది మీరు ఒకసారి వెరిఫై చేసుకొని చూడండి. సో కార్లు అన్నీ కూడా ఢిల్లీలో డీజిల్ కార్లు చాలా -3లోకి వచ్చినాం మనం. చూడండి ఇక్కడ మొత్తం కరెంటు కార్లు ఉన్నాయి. నా పాదాలు అంటే నాకు రన్నింగ్ అంటే చాలా ఇష్టం. చూడండి ఎంతసేపు పరిగెత్తడం అంటే నాకు ప్రాణం. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఎక్కడైనా అంతే. తెలంగాణలో అయితే, ఆంధ్రాలో కూడా నాకు చూడండి కార్లు ఎటు చూస్తే అటు కనుచూప మేర ఉన్నాయి. కరెంటు కార్లు కొన్ని వేల కార్లు. ఇవి చాలా రోజులు స్టార్ట్ చేయలేదు. వీటినన్నిటికీ బ్యాటరీ అయిపోయింది కాబట్టి మళ్ళీ వేలానికి పెట్టిండు కొన్ని చోట్ల ట్యాక్సీ కార్లు. ఇవి ఎట్లా అంటే ఇవి కొనకూడదు. మీరు 1,00,000 వచ్చినా కొంటే లాసు. కొత్తవి కూడా కరెంటు కొనకూడదండి. కొంటే 4 ఏళ్ళ తర్వాత ఖతమైపోతాయి మీకు. మళ్ళీ మీరు ఆలోచన చేసుకోండి. మనం కెమెరా అండర్ కంట్రోల్లో ఉన్నాం, ఇప్పుడు లైవ్ మాట్లాడుతున్నా. మనకి ఎట్లా అంటే ఇవి ఛార్జింగ్ తీసి అటు సైడ్ మొత్తం ఛార్జ్ అయిన తర్వాత ఇటు పెడతారు. అయితే మనకి ఎట్లా అంటే అవతల సైడ్ పెడతారు. ఖచ్చితంగా బ్యాటరీ కొన్నాళ్ళ తర్వాత మీకు మళ్ళీ అవసరం పడుతుంది. సో మీరు పెట్రోల్ కార్లు కొత్తవి కొనుక్కుంటే నయం. సిఎన్జి కూడా మళ్ళీ దాన్ని సిఎన్జి స్టిక్కరు
మళ్ళీ దాని రెవెన్యూషన్ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇవి పెట్రోల్ డీజిల్లో మీకు మేలు జరుగుతుంది, కానీ కరెంటులో మట్టుకు ఖచ్చితంగా కొన్ని రోజుల తర్వాత మీకు ఎఫెక్ట్ పడుతుంది. 5 ఏళ్ళ తర్వాత బ్యాటరీ వీక్ అయితే మళ్ళీ నీకు 1,50,000 అట్లా అవుతాయండి. ఛార్జింగ్ పడలేదు ఎంతసేపు. ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు వాళ్ళు లోన్లు తీసుకొని బ్యాంకులకు ఎగబెడతారు, ప్రజల మీద పనిచేసే కూలీల మీద ఇస్తారు. టీజీ నా తెలంగాణ బంగారు తెలంగాణ సేమ్. మనం జూన్ 6వ తారీఖు తీసుకున్నాం వెహికల్. చూడండి, అంటే తెలంగాణ వచ్చిన రోజే తీసుకోవాలని నేను 2వ తారీఖు పెట్టుకున్నా, కానీ స్టాక్ లేదు ఈ కలరు. అప్పుడు కొద్దిగా వేవ్ నడుస్తుంది, ఇప్పుడు అంటే మళ్ళీ జిఎస్టీ తక్కువైంది. కానీ సో తెలంగాణ జూన్ 2వ తారీఖు డెలివరీ ఇవ్వమంటే అతను 2వ తారీఖు ఎంటర్ కొట్టింది, కానీ 6వ తారీఖు ఇచ్చిండు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.